ఒకప్పుడు హోంశాఖ నాకు అప్పగించండి, శాంతి భద్రతలు ఏంటో నేను చూస్తానని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ దాని సందర్భంగా దళితుల నుండి వచ్చినటువంటి వ్యతిరేకత, లేదంటే తెలుగుదేశం వాళ్ళ నుంచి వచ్చినటువంటి వ్యతిరేకత, లేదా అనిత ఫీల్ అయ్యారన్నటువంటిది అప్పుడు ఆవిడ మాట్లాడినటువంటి మాట. తర్వాత వచ్చి కలిసిన తర్వాత ఆమెతో వచ్చినటువంటి నెగిటివ్ని మళ్ళీ పాజిటివ్గా మార్చుకునేటటువంటి ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. ఇవాళ సింహాచలం ఆలయం దగ్గర జరిగినటువంటి కూలిపోయినటువంటి సంఘటనకు సంబంధించినటువంటి విషయంలో వెంటనే తెల్లవారుజామున స్పందించి అనిత అక్కడికి వెళ్ళారు. ఆ తర్వాత సాయంత్రం దాకా ఫాలోఅప్ చేశారు. ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ స్వయంగా ఒక ట్వీట్ చేశారు. రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత గారు విపత్కర పరిస్థితులు నెలకొన్నప్పుడు బాధ్యతల నిర్వహణ చూపుతున్న చొరవ బాధితులకు బాసరగానే ఇస్తుంది అభినందనీయం. ప్రజా జీవితంలో ఉన్న వారు ఏ సమయంలో నైనా స్పందించడమే కాదు, శోకంలో ఉన్న వారికి స్వాంతని చేకూర్చాలి. శ్రీమతి అనిత గారు ఆ విధంగానే స్పందిస్తున్నారు. హిమాచలం దుర్ఘటన విషయం తెలియగానే తెల్లవారుజామున 3 గంటలకు ఘటన ప్రదేశానికి చేరుకుని పరిస్థితులు సమీక్షిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేశారు. మృతులు, క్షతగాత్రులు, సంబంధికులతో మాట్లాడి ఓదార్చారు. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిలో మరణించిన శ్రీ చంద్రమౌళి గారి కుటుంబానికి శ్రీమతి అనిత గారు వెన్నంటి ఉండి మనోధైర్యం ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది, బాధితులకు ఎలా భరోసా ఇస్తుందో చెప్పడానికి శ్రీమతి అనిత గారి బాధ్యతల నిర్వహణ ఓ తార్కాణం అంటూ పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి శాఖ నుంచి ఒక ట్వీట్ అన్నటువంటిది. మరి ఇది పవన్ కళ్యాణ్ గారి డైరెక్ట్గా ఇచ్చారా, లేకపోతే వాళ్ళ శాఖ తరపున పవన్ కళ్యాణ్ గారు ఇప్పించారో తెలియదు. కానీ ఈ స్టేట్మెంట్ వాస్తవంగా వాళ్ళు ఆమె చేసేదేం లేదు. రెగ్యులర్గా ఎవరైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉన్నా పరామర్శిస్తారు. అదే సందర్భంలో మిగతాది మృతదేహాలకు పోస్ట్ మార్టం ఇవన్నీ కూడా పోలీసులే చేస్తారు. కాకపోతే ఇప్పుడు గతంలో వచ్చినటువంటి గ్యాప్ని సెటరేట్ చేసుకునే ప్రయత్నంలో ఉన్నట్టున్నారు.